అందరికీ నమస్కారం. ఓం నమఃశివాయ. శివుడు ఎంత బోలాశంకరుడు. బోలాశంకరుడు అంటే ఏంటి? అపారంగా ఇచ్చేవాడు. తొందరగా ప్రసన్నమయ్యేవాడు. అదేవిధంగా శివుడిని మనం అశతోషుడు అంటాం. అశుతోషుడు అంటే త్వరగా ప్రసన్నమయ్యేవాడు అని. శివుడు కేవలం అభిషేక ప్రియుడే కాదు. శివుడు భక్త ప్రియుడు కూడా. ఈ విషయాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఉపమన్యువు కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక చిన్న పేద కుటుంబంలో ఉపమన్యువు అనే ఒక బాలుడు ఉంటాడు. అతను అతని తల్లి ఉంటారు. ఉపమన్యువు వాళ్ళ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ జతగాళ్ళందరూ పాలు తాగుతుంటారు. అయితే ఉపమన్యుడు కూడా అది చూసి అమ్మ నాకు పాలు ఇవ్వు అంట ఇంటికి వస్తాడు. పాలు ఇవ్వంటే పాలు లేవు నాయన అంటది. మారం చేస్తాడు ఏడుస్తుంటే. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ తల్లి నీళ్ళల్లో బియ్య పిండి కలిపి తెల్లగా పాలని చెప్పిస్తే తాగుతాడు. తాగి పిల్లలతో ఆడుకుంటాక మళ్ళీ వెళ్ళిపోతాడు. తాగి నేను పాలు తాగానని చెప్పి పిల్లలతో చెప్పి ఆడుకుంటుంటాడు. అలా ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు అంటారు పిల్లలు ఏమని, నీ మూతికంతా బియ్య పిండి ఉంది, నువ్వు తాగింది పాలు కాదు బియ్య పిండితో కలిపి నీళ్ళు, ఎందుకంటే నీకు నాన్న లేడు, నీకు ఎవరు తెచ్చేస్తారు పాలు, నాన్న లేడు, మీకు ఆవు లేదు, నీకు పాలు ఎక్కడివే, పాలు లేవు కదా అంటే అప్పుడు ఉపమన్యు ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని అడుగుతాడు. అమ్మ నాకు నాన్న లేడంట, నాకు పాలు లేవంట, నువ్వు ఇచ్చింది బియ్య పిండి అంట అంటే, నాయన మనకు ఆ పరమేశ్వరుడు పెడితే తప్ప అంటే కరుణిస్తే తప్ప మనకు లేదు నాయన, మనం ఏం తినాలన్నా ఏం చేయాలన్నా ఆ పరమేశ్వరుడు కృప ఆ రోజుకి ఏది అనుగ్రహిస్తే అదే మనకే అని చెప్తుంది. అందరికీ తండ్రి ఆ శివుడే పరమేశ్వరుడు, కాబట్టి నీకేది కావాలన్నా ఆ శివుడినే అడుగు నాయన అంటే అప్పుడు ఆ పిల్లవాడు శివుడు ఏదైనా ఇస్తాడు అని తల్లి చెప్పిన మాటలకి నమ్మి హిమాలయాలకు వెళ్ళిపోయి తపస్సు చేస్తాడు. ఒక శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించి దాని ముందు కూర్చొని తపస్సు చేస్తుంటాడు. ఈ భక్తి ఎంత గొప్పదే అని తెలుసుకోవడానికి ఏం చేస్తాడంటే పరమశివుడు ఇంద్రుని రూపంలో వస్తాడు. ఇంద్రుడి రూపంలో బాలుడి దగ్గరికి వచ్చి శివుడు ఏమిస్తాడు, శివుడి దగ్గర ఏముంది, ఆయనే శ్మశానాల్లో నివసిస్తాడు, ఆయన దగ్గర ఏమీ లేదు, నువ్వు నా దగ్గరికి రా, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను, నగలు నాణ్యాలు వజ్రాలు, ఇక ఇంద్రుడి దగ్గరికి లేనిదేముంటుంది, అన్నీ ఇస్తానని చెప్తే, అదేంటి నా శివుడిని నిందిస్తావా అని చెప్పి ఇంద్రుడి మీదకే తన మంత్రశక్తి ద్వారా ఆయుధాన్ని ఇస్తాడు. అయితే అప్పుడు శివుడు ప్రసన్నమయ్యి పార్వతీ సమేతంగా ప్రత్యక్షమయ్యి, అప్పుడు నీకేం కావాలని అడిగితే నాకు పాలు కావాలి, పాలేండి ఆయన, పాల సముద్రాన్నే ఇస్తానని చెప్పి తన త్రిశూలంతో పాల సముద్రాన్ని సృష్టించి పాల సముద్రాన్నే ఇస్తాడు. అదేవిధంగా ఏమంటారు, చిరంజీవితత్వాన్ని ఇస్తాడు, అంటే మరణం లేకుండా ఆశీర్వదిస్తాడు, ఆయన అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. అలా శివుడు బోలాశంకరుడు అనడానికి ఈ కథే నిదర్శనం అనమాట. మనం ఏదైనా భక్తితో అడగాలి. ఉపమన్యుడు నమ్మాడు కాబట్టి ఉపమన్యుడు ఏం చేశాడు, భక్తిగా నమ్మాడు. ఆయన తపస్సు చేస్తున్న సమయంలో కూడా ఇంద్రుడి రూపంలో వచ్చి ఆటంకాలు సృష్టించినా సరే ఎక్కడ కూడా ధ్యాస మలుచుకోలేదు, శివయ్యనే నమ్మాడు కాబట్టి పొందగలిగాడు, ఆయన అనుకున్నది పొందగలిగాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శివుణ్ణి అపారంగా నమ్మి భక్తి శ్రద్ధలతో పూజిస్తే, నమ్మితే, నిత్యం శివనామస్మరణ చేస్తే అన్నీ సాధ్యమే. శివుడు బోలాశంకరుడు, ప్రతీదీ అనుగ్రహిస్తాడు. ఉపమన్యుని తల్లిదండ్రులు లేరన్నారు, ఏమీ లేవని అందరూ హేళన చేశారు. పాలు కూడా తాగలేని పేదవాడు, మరి ఆయన చేయగలిగినప్పుడు, భగవంతుడిని ప్రసన్నం చేసుకోగలిగినప్పుడు అన్నీ ఉండి మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం? సో మనం కూడా దేవుణ్ణి నమ్మి మనసారా మన మనసుని నిర్మలంగా ఉంచుకుంటే అది కైలాసం ఆయనకి. మన మనసుని నిర్మలంగా ఉంచుకుంటే ఆ కైలాసంలో ఆయన వచ్చి కూర్చుంటాడు, మనకు కావాల్సిన వరాలన్నీ ఇస్తాడు. ఓం నమఃశివాయ. దైవానుగ్రహం మీ అందరి మీద ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు.